మోడీ గారు అమరావతికి రావడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రత్యేకించి కూడా అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన జరిగింది. మీరేమంటారు? మాకైతే మోడీ ద్వారా డెవలప్మెంట్ బాగా అయిద్దని అనుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము బాగానే డెవలప్మెంట్ జరుగుతుంది అని అనుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి ఇలా జగన్ లాగా డబ్బులు ఇవ్వడం అలాంటివి కాకుండా తను చేసే కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు, మార్పు అయితే బాగా జరుగుతుంది. ప్రజల్లో కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా విజయవాడ కూడా చాలా డెవలప్మెంట్ చేయాలి మన అమరావతి ద్వారా అనేసి అనుకుంటున్నాను. అలాగే సింగపూర్ లాగా చేస్తానంటున్నారు కాబట్టి అది కూడా చేయాలి అని కోరుకుంటున్నాను నేను. మోడీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు మాకు టైం ఇవ్వండి, 3 సంవత్సరాలు అమరావతిని పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామని మీకు ఎలా అనిపిస్తుంది? 3 సంవత్సరాలు అంటే కుదరని పని అండి. అలాగే చెప్పారు అప్పుడు. తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాలు అనేసరికి డెవలప్మెంట్ అనేసరికి మళ్ళీ ఏ ప్రభుత్వం వచ్చిందో తెలియదు మనకి. నెక్స్ట్ ఎవరు వస్తారో వాళ్ళు వచ్చేలోపు వీళ్ళ ప్రభుత్వం పడిపోయేసరికి నెక్స్ట్ ప్రభుత్వం మళ్ళీ వాళ్ళు డెవలప్మెంట్ చేసేసరికి అలా లేటు అయిపోతుంది రోజు రోజుకి. దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు తప్ప ఇంకా వాళ్ళైతే బాగానే ఉంటారు. వాళ్ళ ప్రభుత్వాల పేర్లు చెప్పుకొని వాళ్ళు బాగానే ఉంటారు అని అనుకుంటున్నాను నేనైతే. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకి అంకితం చేస్తామంటున్నారు. బాగానే చేస్తున్నారు అని అనుకుంటున్నాను నేనైతే. తెలుగుదేశం పార్టీ ద్వారా డెవలప్మెంట్ అయ్యిద్ది అని కూడా నేను అనుకుంటున్నాను. మ్యాక్సిమమ్ తను సీనియర్ క్యాండిడేట్ కాబట్టి ఎలా ఏంటి అనేది తనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్, 10 సంవత్సరాలు ఆల్రెడీ చేశారు కాబట్టి నాకైతే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. తను ఏది చెప్పినా చేస్తారనే నమ్మకం కూడా నాకుంది. నాకు తనంటే అభిమానం కూడా. చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా అభిమానం అండి నాకైతే. తను చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా తను మాటే కాదు చేసే పనితీరు కూడా అలాగే ఉండిద్దని అనుకుంటున్నాను నేను. మోడీ గారు మాట్లాడుతూ చంద్రబాబు గారి గురించి విజనరీ ఉన్న నాయకుడు అతని దగ్గర నుంచి నేను చాలా అనేకమైన విషయాలు నేర్చుకున్నానని చెప్పడం కూడా జరిగింది. అవునండి, నిజంగా. సీఎం గురించి మాట్లాడితే ఎలా అనిపిస్తుంది? చాలా నేను చూశాను. ఎందుకంటే బయటి దేశాలు వెళ్ళినప్పుడు కూడా మన చంద్రబాబు నాయుడు గారికి చాలా పేరుందండి. ఎక్కడా లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి నేను గత ప్రభుత్వంలో కూడా చూశాను. అసలు బయటి దేశాల వాళ్ళు కూడా మన చంద్రబాబు నాయుడు గురించి చాలా గొప్పగా చెప్పుకోవడము అవన్నీ నేను టీవీలో కూడా చూస్తూ ఉన్నాను. నేనైతే తన అభిమానమే అని కాదు కానీ తను చేసే కార్యక్రమాలు కూడా చాలా బాగుంటాయనేసి నేను అనుకుంటున్నాను. నిన్న మోడీ గారు అమరావతికి వచ్చారు శంకుస్థాపన పనులకు సంబంధించి కూడా ఏం చెప్తారో ఎలా ఉండదు? నష్టపోయిన రాష్ట్రానికి ఆపద్ధర్మంగా మనకి మోడీ గారు ఇచ్చేటువంటి వరాలు మన యొక్క రాష్ట్రానికి ఎంతైనా ఉపయోగపడతాయి. భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మన రాష్ట్రం ఈ దాదాపు గత 5 ఏళ్ళుగా ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసు మీ అందరికీ. ఆ దృష్టిలో పెట్టుకుని మన యొక్క చంద్రబాబు నాయుడు గారు విజను, అలాగే మోడీ గారి నాయకత్వం అక్కడ సెంట్రల్లో మనకి వరాల జల్లు కురిపిస్తోంది. మన యువత వీరి యొక్క సారథ్యంలో తెలివిగా చదువుకునే ప్రయత్నం చేయాలి. చదువుకుని రాష్ట్రానికి ఏదైనా ఉపయోగపడే పనులు చేస్తూ మన రాష్ట్రాన్ని అభివృద్ధికి తోడ్పడే ప్రయత్నం చేయాలని నా యొక్క ఇదిగా కోరుకుంటున్నాను. అదే సీఎం గారు కూడా అన్నమాట అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామంటున్నారు. అనుకున్న రోజుకి అమరావతి పూర్తయితే యువత చాలా మటుకు మంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అలాగే అందరూ కూడా వీరి యొక్క నాయకత్వంలో సుఖపడతారని, అలాగే మన డిప్యూటీ సీఎం మన యొక్క పవన్ గారు కూడా మనకి అన్ని రకాలుగా సహకారం అందిస్తున్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటే రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందుతాయని నా యొక్క ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు గారు నిన్న సభలో మాట్లాడుతూ మాకు 3 ఏళ్ళు టైం ఇవ్వండి అమరావతి పూర్తి చేస్తామంటారు. మీకు ఎలా? గట్టిగా నమ్మచ్చండి. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఆయన చెప్పిన పద్ధతిలో చేస్తున్నారు. నమ్మచ్చు. 100% వారి యొక్క సారథ్యంలో మన యొక్క మంత్రులందరూ కూడా ఆయనకు సహకరించి రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నిన్న మోడీ గారు సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి నేను అనేకమైన విషయాలు నేర్చుకున్నానని చెప్పి. నిజమే సార్. 40 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయం కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మన మోడీ గారికి చాలామందికి ఆదర్శంగా నిలిచాడు. అమరావతి మోడీ గారు వచ్చారు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన పనులకు సంబంధించి కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారు.
శాస్త్రంతో ఏముందండి, కానీ శాస్త్రంతో ఏముందని చేయకపోతే మనం ఏడు చేయగలం బాబు. ఇప్పుడు మీతో మాట్లాడ మంచిగా ఆడుతాను, పిలిచారు బాబేనే, నేను మంచిగా నేనేదో లోపం కులుతున్నాను అంత తప్ప మీరేడు చేయగలరు, నేనేడు చేయగలరు అని తొలి చేసిన శంకితాపం మళ్ళీ అది ఆగిపోయింది. మళ్ళీ వచ్చాడు, చేశాడు, చేస్తాం అన్నాడు. శాస్త్రం ఏముంది అటు అంతవరకు మేము మాట్లాడగలం. అది బాబు. మోడీ గారు ముందే చంద్రబాబు నాయుడు గారు మాకు 3 ఏళ్ళు టైం ఇవ్వండి, అమరావతి పూర్తిగా కంప్లీట్ చేస్తామని అన్నారు. అంటే శాస్త్రం అన్న శాస్త్రం కూడా ఉన్నాం. శాస్త్రం ఏమో మాకుంది, మాకుంది. అమరావతి పూర్తి చేసి తెలుగు ప్రజలకి అంకితం చేస్తామని అని ఉన్నది. శాస్త్రం ఏముంది మరి అంత తప్ప మనం ఏంటి మాట్లాడగలం. అది ఇప్పుడు ఆయన డబ్బులు అన్నాడు మోడీ ఇస్తామని, ఆయన ఇవ్వకపోతే ఇది వెనక ఆడుతుంది. ఉన్న మాట చెప్పుకోవాలి కదా. మరి నాయకుడు వెనక ముళ్ళు ఆడితే ఇది వెనక ముళ్ళు ఆడుతుంది. అది 3 పార్టీలు కూడా కేంద్రం కూడా వెళ్తానే పొత్తులో ఉంది కదా, అవకాశం ఉంటుందా? అవన్నీ మనం ఏంటి చెప్పగలం. అవన్నీ మనం ఏంటి చెప్పగలం. నిన్న మోడీ గారు సభలో మాట్లాడుతూ చంద్రబాబు గారి దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను, అనేక విషయాలు నేర్చుకున్నాను అని చెప్పేసి కూడా మోడీ గారు అంతా మరి ఏమో అవన్నీ మనం అవన్నీ వినగలం ఏంటి. మీరు చెప్పిందే కాదు, మా చెప్పిందే మీకు కాయంగా అవన్నీ మనం ఏంటి చెప్పగలం. అది సరే ఎలా అనిపిస్తుందండి ప్రభుత్వం పనితీరు పథకాల విషయంలో కానీ ఎలా ఉందండి మీ పథకాలు ఏముందండి, పని ఉంటే చాలు. అభివృద్ధి ముఖ్యం అంటారు. అభివృద్ధి కానీ నిన్న ముఖ్యంగా చూసుకుంటే కనుక మనకి అమరావతికి మోడీ గారు వచ్చారు, అమరావతి పూర్తి చేస్తామన్నారు, వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది? బాగానే అనిపిస్తుంది. అంటే నిదానంగా అవుతే ఒకసారి తొందరగా అవ్వగా ఏమైనా అభివృద్ధి ఉంటేనే కదా కొంచెం రాష్ట్రానికి మంచిది, ప్రజలకి మంచిది. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా, యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. బయట దేశాలకు వెళ్ళకుండా మన రాష్ట్రంలో మనం బతకడానికి. నిన్న సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు మాకు 3 సంవత్సరాల టైమే ఉండే అభివృద్ధి మొత్తం పూర్తి చేసి చూపిస్తామని చెప్పేసి కూడా మోడీ గారికి చెప్పడం జరిగింది. అలా మంచిదేగా చేస్తే. సార్ నిన్న ముఖ్యంగా చూసుకుంటే కనుక అమరావతికి ప్రధాని మోడీ గారు రావడం జరిగింది, వాళ్ళు శంకుస్థాపన చేయడం జరిగింది కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకి. ఏం చెప్తారు? 2సారి రావడం జరిగింది, మీరేమంటారు? పబ్లిక్ నేను ఏదైనా మాట్లాడితే తప్పుగా ఉంటుంది. అంటే సోషల్గా చెప్తున్నా. పెళ్ళైన తర్వాత పిల్లలు పుడతారు. ఇప్పుడు మళ్ళీ 7-8 ఏళ్ళ నుంచి ఏమీ లేదు ఇంతవరకు. ఇప్పుడు మళ్ళీ 2సారి వచ్చాడు. అంటే నేను చెప్పింది మీకు తప్పనే కావచ్చు, విషయం చెప్తున్నా. ఇలాగే సాగుతూనే ఉంటుంది. మనం ఎంతకాలం చూస్తూ ఉండాల్సిందే. డబ్బులు వస్తే ఎవరైనా వృద్ధి చేస్తారు, డబ్బులు రాకపోతే ఏమీ చేయలేరు. అది చూసుకుంటే కనుక అమరావతి పూర్తి చేసి 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని నిన్న సీఎం గారు మోడీ గారు ముందు చెప్పడం జరిగింది, మీరేమంటారు? చూద్దాం వాళ్ళు చెప్పిన మాటలు ఎంతవరకు నిజం అవుతాయో చూద్దాం. అంతకుముందు శంకుస్థాపన చేసి వెళ్ళాడు, ఇంతవరకు ఇది అవ్వలేదు. ఇప్పుడు కూడా చూద్దాం. ఈ 4 ఏళ్ళు 3 ఏళ్లలో చూస్తే తెలుస్తుంది. అది కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిసి ఉన్నాయి కదా, అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందంటారా? అది మీకు ఈ సంవత్సరంలోనే తెలిసింది కూటమి ప్రభుత్వం సంగతి. ఇంకా రాను ముందు రోజుల్లో ఇంకా ఏం తెలుస్తుందో అది ప్రజలే నిర్ణయిస్తారు. మోడీ గారు నిన్న సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు విజనరీ ఉన్న నాయకుడు, హైదరాబాద్ని చాలా డెవలప్మెంట్ చేశాడని చెప్పేసి కూడా మోడీ గారు చెప్పడం జరిగింది. మనకు పెడితే మంచివాడు, పెట్టకపోతే చెడ్డవాడు. అంతకుముందు మోడీ గారిని ఎన్ని మాటలు మాట్లాడింది జనాలకు తెలుసు కదా, జనాలు ఏం మర్చిపోలా. అమితాబ్ మీద చెప్పులేపించింది, మోడీ గారిని ఏం మాట్లాడింది అన్నీ తెలుసు. ఇప్పుడు మనకు పెడితే మంచివాడు, పెట్టకపోతే చెడ్డాడు. అది ఉండి పెట్టలేదా లేని పెట్టలేదా అని ఆలోచించాలి. అది విషయం.